ఏసీబీ సోదాలతోనైతే ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఇవాళ అప్రమత్తమయ్యాడని చెప్పుకోవాలా. గత కొన్ని రోజులుగా నిజామాబాద్ ఏసీబీ అయినటువంటి ఏదైతే మనకి డిఎస్పీ అధికారి శేఖర్ గౌడ్, సో వీళ్ళ బృందంతోని ఏవైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు కొన్ని సోదాలు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. సో దీంట్లో చాలామంది పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. సో ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే చాలు వాళ్ళు వెళ్తున్నారు, రైడ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎలాంటి అవకతవకలు జరిగాయనే దానిపైన అయితే ఆరా తీస్తున్నారు అనే దానిపైన అయితే మనకి వార్తలు అయితే రావడం జరుగుతూ ఉంది. సో తాజాగా నిజామాబాద్ ఏసీబీ అధికారులు బిచ్కుందా వెళ్ళారు. సో బిచ్కుందాలో అసలు ఏం జరిగింది? సో బిచ్కుందా పోలీస్ స్టేషన్కి ఎవరైతే ఏసీబీ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే డీసీపీ స్థాయి అధికారిగా మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్ పోవడం ఏంది అని చెప్పేసి చాలామంది వల్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈడ కూడా ఏమైనా అయిందేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా అయింది అనే చెప్పుకోవాలా. ఎందుకంటే ఒక మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిచ్కుందా పోలీస్ స్టేషన్లో గత కొన్ని రోజులుగా, గత కొంతకాలంగా ఏవైతే ఇసుకకు సంబంధించి కావచ్చు, మొరానికి సంబంధించినటువంటి ట్రిప్పర్లు కావచ్చు, ట్రాక్టర్స్, సో అవి వడ్లేశారు. ఆ డబ్బులు అనేది తీసుకొని ఈ వెహికల్స్ని అయితే వాళ్ళు వడ్లేశారు అనే ఒక పక్క ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఎవరైతే మనకి ఏసీబీ అధికారులుగా మనం చెప్పుకుంటా ఉన్నాం. సో డిఎస్పీ శేఖర్ గారు మనకు ఒక క్లియర్గా ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో క్లియర్గా వాళ్ళు రాసిరు, దాదాపు అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా కొన్ని వెహికల్స్ని అయితే ఇడిసబెట్టేశారు, ఆ డబ్బులు కూడా తీసుకున్నారు అనే ఒక క్లారిటీ అయితే వచ్చింది. దాంట్లో అదే పోలీస్ స్టేషన్లో ఇంకొక 10 ట్రాక్టర్లను కూడా మేము గుర్తించామని చెప్పేసి ఏసీబీ అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఏసీబీ అధికారులు ఇట్లాంటి మెరుపు దాడులు చేయడం వల్ల చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఇలా భయపడతా ఉన్నారు. వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలండి. సో నిజంగా చాలా మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నవే డేస్లో అంటే ఇప్పుడున్న జనరేషన్లో మనం చాలా తక్కువగా చూస్తున్నాం. లంచం ఇస్తేనే పని జరుగుతుంది అనేది చాలా తక్కువ చూస్తున్నాం. గతంలో చూస్తే మొత్తం అదే టేబుల్ కింద చేతి పెట్టేసి మనం డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంటుండే, అట్లా ఇస్తేనే మనకి పని అవుతుండే. సో దీంట్లో దాదాపుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకు బయటకు వచ్చింది. గత కొన్ని నెలలుగా ఏసీబీ అధికారులు గవర్నమెంట్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒక ప్రత్యేక నిఘా అయితే పెట్టడం జరిగింది. వాళ్ళ పని కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా బయలు చేస్తామని చెప్పేసి ఏసీబీ స్థాయి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ మెరుపు దాడుల్లో చాలామంది ఇప్పటికే మనం గతంలో కూడా మనం మాట్లాడుకున్నామండి. ఒక మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి, దాదాపు ఆయన జీతం ఒకటైతే ఆయన విషయంలో ఒక కంప్లైంట్ వస్తే వాళ్ళు నార్మల్గా పోయి సోదాలు చేస్తేనే, మెరుపు దాడులు చేస్తేనే కోట్ల రూపాయలు నోట్ల కట్టలు గుట్టల్ని తలపించినాయి అని చెప్పేసి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. దాదాపు ఇది ఒక 5 to 6 months బ్యాక్. ఇది అంటే ప్రతి ఒక్క అధికారి విషయంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయితే జరిగినాయి. చాలామంది ముడుపులకు అలవాటు పడి వాళ్ళ ఇండ్లనే నింపుకుంటున్నారు అని చెప్పేసి చాలా వరకు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో గవర్నమెంట్ సెక్టార్లో చాలామంది, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కొంతమంది చేయడం వల్ల ఒక డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుందండి. ఐ రిపీట్ అగైన్, కొంతమంది చేయడం వల్ల టోటల్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు చేయడం వల్ల అరే వీళ్ళంతా కూడా అధికారులు సేమ్ అంతా ఒక్కరేమో, వాళ్ళంతా ఒకటేనేమో అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటాం. సో పోలీస్ స్టేషన్లో కూడా దాదాపు కొన్ని పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది మాత్రమే ఈ లంచాలకు కూడా ఎగబడతా ఉన్నారు. ఎవరైతే ఒక పంచాయతీ విషయంలో ఎవరైనా వచ్చినా కూడా దాంట్లో డబ్బుల్ని ఆశిస్తూ ఉన్నారు అని చెప్పేసి కొంత సమాచారాన్ని కూడా వాళ్ళు సేకరించారు ఏసీబీ స్థాయి అధికారులు అని చెప్పేసి మనకైతే ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంది. సో రానున్న రోజుల్లో కొంతమంది పోలీస్ అధికారుల చిట్టాన్ని కూడా మేము బయటకు తెస్తాం, బయలు చేస్తాం అని చెప్పేసి ఏసీబీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో దీంట్లో క్రూషియల్గా మనం మాట్లాడుకుంటే కొన్ని డిపార్ట్మెంట్స్ని వాళ్ళు నిఘా పెట్టి ఉంచుకున్నారు. సో రానున్న రోజుల్లో ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఇలాంటి అవినీతి తిమింగలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని ఖచ్చితంగా మేము పడతాం డెఫినెట్లీ. ఎందుకంటే ఒక గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తికి దాదాపుగా ఎంత శాలరీస్ ఉంటాయి అనేది నేను చెప్పని అవసరమే లేదు. మరి ఇవన్నీ కూడా సరిపోనట్టు ఎవరైతే కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు నిజామాబాద్ జిల్లాలో ఒక
నా సొంత ల్యాండ్ ఉంది, దానికి పర్మిషన్ కావాలంటే ఇలా లక్షలు పెడితేనే మనకు పర్మిషన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అది నేను చెప్పడం కాదు, చాలామంది ఇవాళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. అంటే లక్షలు కుమ్మరిస్తేనే మనకు పర్మిషన్లు వస్తాయి, లేకపోతే దానికి ఈ పర్మిషన్ లేదు, దీనికి ఈ పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళ కింద పనిచేస్తున్న వాళ్ళని పంపించి పనులను ఆపించే పరిస్థితి అయితే ఉంటుంది. గతంలో ఎవరైతే ఆ తిమింగలం, అవినీతి తిమింగలం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామో వాళ్ళంతా కూడా ఇట్లా ఎదిగినోలే అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇట్లా అంటే మనం సంపాదించుకున్న పైసా మన దగ్గర చివరి వరకు ఉంటుంది. కాకపోతే అక్రమంగా అంటే మనము ఎవరి దగ్గరనో దోచుకొని ఇవాళ మనం మంచిగా ఉంటే అది ఖచ్చితంగా రేపు ఏదో ఒక రోజు మనము బోర్ల పడతామని చెప్పేసి కూడా కొన్ని మనం చాలా వింటూ ఉంటాం కొన్ని ఇట్లాంటివి. సో ఖచ్చితంగా ఈ ఏసీబీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా ఏరియాలలో కూడా వాళ్ళు మెరుపు దాడులు చేస్తూ ఉన్నారు. చాలామంది చిట్టాలని కూడా వాళ్ళు తీసి పెట్టిర్రు. రానున్న రోజుల్లో మరి ఎవరెవరు అంటే ఎలాంటి అవినీతి తిమింగలాలు బయటపడతాయి. సో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ అండి, ఏదైతే మనకి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా కొంతమంది ఇన్ఫర్మేషన్ కూడా తీసి పెట్టుకున్నట్టయితే మనకైతే సమాచారం అయితే ఉంది. సో రానున్న రోజుల్లో మరి వాళ్ళ పని ఎలా పడతారు అనే దానిపైన మనము ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు అంటే ఏసీబీ స్థాయి అధికారులు ఒకటే చెప్తా ఉన్నారు. సో దీంట్లో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ పని బాధ్యతగా మనం కూర్చొని మనం పని చేయించుకోవాలా. డబ్బులు ఇచ్చే పరిస్థితే లేదు, ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఏసీబీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఒకవేళ అదంతా కూడా పక్కన పెట్టి మాకు డబ్బులే కావాలి అని చెప్పేసి మాకు అంటే మాత్రం ఖచ్చితంగా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుంది, 1064కి మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా మేము వాళ్ళపైన మెరుపు దాడులు చేస్తాం. మీరు చెప్పిన కొంత సమయంలోనే మీ లొకేషన్కి మేము వచ్చి వాళ్ళ భరతం పడతామని చెప్పేసి కూడా ఏదైతే ఏసీబీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ మెరుపు దాడులతోనైతే పూర్తిగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అప్రమత్తమయ్యారని చెప్పేసి అయితే చెప్పుకోవాలా. సో మీకు కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఎదురైతే మీరు ప్రభుత్వ కార్యాలయాల్లో మీరు కూడా ఇట్లాంటి లంచం కావచ్చు, ఇట్లాంటి ముడుపులు ఎవరికైనా అధికారులకు చెల్లిస్తే డెఫినెట్లీ మా సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో మనం వాళ్ళని కూడా బయట గుంజాం. ఇట్లాంటి విషయంలో ఖచ్చితంగా అవినీతి నిర్మూలన సమాజంగా మనము తీర్చిదిద్దే అవకాశం ఎవరికైనా ఉందంటే అది మనపైనే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మీకు జరిగినటువంటి చేదు అనుభవం ఏదైతే ఉందో మా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా మీరు బయట పెడితే మేము దానిపైన కూడా ఒక స్పెషల్ స్టోరీతోని ముందుకెళ్ళి ఖచ్చితంగా ఎవరైతే ఏసీబీ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి అయితే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్దాం. ఇది ఓన్లీ నిజామాబాద్ జిల్లా, దాంతోపాటు కామారెడ్డి జిల్లా అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పప్పులో కాల్ చేసినట్టే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ మీకు ఏమైనా చేదు కబురు మీకు చేదు అనుభవం ఎదురైతే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఇట్లాంటి వాళ్ళని మనము డెఫినెట్లీ వాళ్ళ ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్తేనే వీళ్ళ భరతం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవాలా. సో ఖచ్చితంగా మేము మీ కామెంట్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాం.